దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సాయంకాల సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని అధ్యయనం చేద్దాం. ఈరోజు మన అంశం పేరు మేనిఫెస్టింగ్ గాడ్స్ విల్ త్రూ ప్రేయర్. ఆ టాపిక్ ఈజ్ మేనిఫెస్టింగ్ గాడ్స్ విల్ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా దేవుని చిత్త ప్రకారమైనటువంటి ప్రత్యక్షతను ఎలా మనము పొందుకోగలం. ప్రార్థన చేసినప్పుడు దాని జవాబు మనం పొందుకోగలము. ప్రార్థన చేసినప్పుడు దాని యొక్క దేవుని దగ్గర నుంచి ఒక సమాధానాన్ని పొందుకోగలము. కానీ ప్రత్యేకంగా ప్రార్థించినప్పుడు వీ కెన్ ఈవెన్ గెట్ ద మేనిఫెస్టేషన్. ప్రత్యక్షత అనేటువంటి ఒక అనుభవాన్ని ఎలా తెలుసుకోగలము, ఎట్లా దేవుని చిత్తమైనటువంటి ప్రత్యక్షత ఎలా పొందుకోవాలో మార్కు సువార్త మొదటి అధ్యాయము 36వ వచనంలో చక్కని అనుభవం ఇక్కడ రాయబడింది. మనం నేర్చుకుందాం, చూద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనము. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఈ మాట చదివినప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? హూ ఈజ్ ప్రేయింగ్ హియర్? జీసస్ ఈజ్ ప్రేయింగ్. ఆయన ఎలా ప్రార్థన చేశాడో అన్న వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. దిస్ ఈజ్ ద కీ టు అండర్స్టాండ్ అవర్ డైలీ ప్రేయర్. వ్యక్తిగతంగా మన క్వైట్ టైం, మన వ్యక్తిగత ప్రార్థన మనం ప్రతిదినం చేస్తూ ఉన్నప్పుడు మనం చాలాసార్లు ఏం చేస్తామంటే పొద్దున్నే లేస్తాము. పెందల కడనే కొన్నిసార్లు లేస్తాం. కొంతమందికి 3 గంటలకు లేసే అలవాటు ఉంటుంది, 5 గంటలకు లేసే అలవాటు ఉంటుంది, 6 గంటలకు లేస్తారు, 7 గంటలకు లేస్తారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ. లెగ్గానే మనం పర్సనల్ ప్రేయర్ చేసుకుంటాము. ఆ అలవాటు చాలామందికి బిడ్డలకు ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ఒక క్వైట్ టైం ప్రేయర్ ఉంది. ఎలా ఉంది అంటే ఈ ప్రార్థన మనం చూసినట్లయితే ఆయన పెందల కడనే లేచి, ద ఫస్ట్ థింగ్ ఈజ్ పెందల కడనే లెగడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద క్వైట్ టైం. అంటే ఎప్పుడో మనకి టైం కుదిరినప్పుడు, ఎప్పుడో రిలాక్స్గా లేచినప్పుడు ప్రేయర్ కాదు ఇది. అంటే ఒక ప్రత్యేకంగా వ్యక్తిగత ప్రార్థన. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎ క్వైట్ టైం ప్రేయర్, యూ నీడ్ టు ఫస్ట్ ప్రాక్టీస్ టు వేక్ అప్ ఎర్లీ. వాట్ ఈజ్ వేకింగ్ అప్ ఎర్లీ మీన్స్? బిఫోర్ ది డాన్, బిఫోర్ ద ట్విలైట్ కదా. అంటే ఇంకా అక్కడ సూర్యోదయం కానప్పుడే లెగడం. మొట్టమొదటిగా మన విశ్వాస జీవితంలో వ్యక్తిగత ప్రార్థన అనేటువంటి మొదటి అనుభవం ఏంటంటే పెందల కడనే లెగడం అనేటువంటి అభ్యాసం చేసుకోవాలి. రెండవది, ఇంకనూ చాలా చీకటి ఉండగానే, చక్కగా రాశాడు కదా అక్కడ. అంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదు. అంటే కుడ్ బి 4 AM, కుడ్ బి 5 AM మ్యాక్సిమం. వింటర్లో 5:30 కదా మ్యాక్సిమం. అంటే ఇంకా సూర్యుడు ఉదయించకన్నా ముందే యేసుక్రీస్తు ప్రభువారు లేచి అనేటువంటి పాయింట్ రాశారు ఇక్కడ. మన విశ్వాస జీవితంలో, మన దైనందిన జీవితంలో, డైలీ రొటీన్లో ఒకవేళ మనకు నెక్స్ట్ డే ఏ పని లేదనుకోండి, ఏం చేస్తాం? మనము ఇంకొక 1 hour ఎక్స్ట్రా నిద్రపోవాలని ట్రై చేస్తాం కదా. కానీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనకు కొంచెం ఆవేదన ఉండి, ఆవేశం ఉండి, ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకోవాలని ఆలోచనట్లయితే ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టిప్ దట్ గాడ్ జీసస్ ఈజ్ గివింగ్ అస్. పెందల కడనే లేచి అనేటువంటి అనుభవం కావాలి. ఇంకనూ చాలా చీకటి ఉండగానే ఏం చేశాడు ఆయన? బయలుదేరి. ఇది రెండవ ఎక్స్పీరియన్స్, ఒక వినూత్నమైన అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసంలో పెందల కడనే లెగడం మాత్రమే కాదు, కానీ యూ షుడ్ మూవ్ అవుట్ ఫ్రమ్ యువర్ బెడ్, యూ షుడ్ మూవ్ అవుట్ ఫ్రమ్ యువర్ లగ్జరీ, యూ షుడ్ మూవ్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్. మనం వెనకసార్లు ఏం చేస్తాం? బెడ్ మీద లెగ్గానే అక్కడే మోకరించి ప్రార్థన చేయాలని ప్రయత్నం చేస్తాం కదండి. మోకాల్లో నేల మీద నలగకుండా మన విశ్వాస జీవితంలో ప్రార్థనకు జవాబు పొందుకోవాలి అంటే అసాధ్యం. డిఎల్ మోడీ తన జీవితంలో విజయ రహస్యం గురించినటువంటి 7 పాయింట్లు చెప్పాడు, 7 సంగతులు చెప్పాడు. తన జీవితంలో విజయ రహస్యానికి 7 సంగతులు, 7 థింగ్స్ దట్ సక్సెస్ ఇన్ మై లైఫ్ అని చెప్పాడు. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రార్థన. రెండవది ప్రార్థన. మూడవది ప్రార్థన. 4, 5, 6 కూడా ప్రార్థనే అని చెప్పాడు. ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని ఎలా ప్రార్థన చేయాలో ఇక్కడ యేసు ప్రభు తన జీవన విధానంలో, జీవన శైలిలో దాన్ని చూపిస్తున్నాడు. పెందల కడనే లేచి, ఇంకా చీకటి ఉండగానే లేచి, ఈ అనుభవం కావాలి. రెండవ ఎక్స్పీరియన్స్ ఏంటి? బయలుదేరి. యూ హ్యావ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ ది కంఫర్ట్ జోన్, మూవ్ అవుట్ ఫ్రమ్ ది లగ్జరీ, మూవ్ అవుట్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ యు ఆర్ యాక్చువల్లీ టేకింగ్ రెస్ట్. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్య ప్రదేశమునకు వెళ్ళి. అరణ్యము అంటే ఈరోజు మనం మిమ్మల్ని ఏమి పొద్దున్న లేసి ఫారెస్ట్కి వెళ్ళామని చెప్పట్లేదు. లిటరల్లీ ఈ యొక్క మాటకు అర్థం ఏంటంటే
మూవ్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ అండ్ లగ్జరీ టు అ డిస్కంఫర్ట్ జోన్. విల్డర్నెస్, అరణ్యంలో నడిపించబడింది ఎవరు బైబిల్లో? ఇశ్రాయేలీలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 10 రోజుల ప్రయాణము ఫిలిస్తీన్ల దేశంలో నుండి వెళ్తే 10 రోజుల ప్రయాణంలో ఆ యొక్క వాగ్దాన దేశానికి చేరగలిగేటువంటి ప్రయాణాన్ని దేవుడు ఆ మార్గం గుండా తీసుకుని వెళ్లకుండా 40 సంవత్సరాలు అటు చుట్టూ ఇటు చుట్టూ తిప్పుకుంటూ, అదే రీతిగా మరి గెర్షోన్ నుంచి బయలుదేరినటువంటి ప్రయాణము ఎర్ర సముద్రం అనే ఆటంకం వచ్చింది. మోషే తన కర్రను చాపినప్పుడు అంతవరకు వాడని ఆ కర్ర, బలహీనంగా ఉండే కర్ర, దేనికి పనికిరానటువంటి ఆ యొక్క కర్రను ఎప్పుడైతే దేవుడు నీ చేతిలో ఉన్న కర్రను చాపమన్నాడో అప్పుడు ఆ కర్రను చాపినప్పుడు సముద్రం 2 పాయలుగా చీలింది. ఎప్పుడైతే ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల వారు పొందుకున్నారో ఎక్కడికి వెళ్ళారు వారు? విల్డర్నెస్, ఇన్ ద డెజర్ట్స్ ఆఫ్ సైనాయ్, మిద్యాను, ఆ యొక్క ప్రాంతాల గుండా వెళ్ళి చివరకు గిల్గాల్ నుంచి ఆ రీతిగా వారు ప్రయాణమై ఎక్కడికి వచ్చారు? కనానుకు చేరుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అరణ్య మార్గము ప్రతి క్రైస్తవ విశ్వాసి దీన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని ఒక షార్ట్ కట్ రూట్లో తీసుకొని వెళ్ళి ఆశీర్వాదాలు ఇవ్వలేదు? దేవుడు తన అద్భుతాలు చూపించడానికి 10 తెగుళ్ళను పంపించాడు ఐగుప్తు మీదకి. ఒక్క మాట చెప్తే ఫరోకి డైరెక్ట్ కనబడి, ఫరో ఐ యామ్ ది గాడ్, ఐ యామ్ యావే అని దేవుడు పరిచయం చేసుకొని, ఫరో నా ప్రజలందరినీ విడిపించు అంటే ఫరో విడిపించగలడు. కానీ దేవుడు అలా చేయలేదు. ఏది ఉచితంగా రాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఫ్రీడమ్ ఈజ్ నాట్ గివెన్, ఫ్రీడమ్ ఈజ్ టేకెన్. మనము ఆ అనుభవాన్ని ఈ యొక్క విశ్వాస జీవితంలో ఈ విడుదల మనం పొందుకోవాలి అంటే దాన్ని మనము సాధించుకోవాలి. అది ఇశ్రాయేలు ప్రజలకు నేర్పిస్తూ వచ్చాడు. ఈ అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేసేటువంటి అనుభవం గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. మన ప్రార్థన జీవితంలో we should always need to pray in the discomfort zone. అందుకే మోకరించి ప్రార్థించినప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మోకరించి ప్రార్థించినప్పుడు మోకాళ్ళు నలుగుతాయి. ఎప్పుడైతే మోకాళ్ళు నలుగుతాయో మన ప్రార్థనలో లోతైన అనుభవాలు మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే మనం డిస్కంఫర్ట్ జోన్లో ఉండి ప్రార్థన చేస్తామో అప్పుడు మన ప్రార్థనలో ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. అదే ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాడు. ఆకలి వేసినప్పుడు వీళ్ళు ఆకలిస్తుంది కదా, తల్లి ఏం చేస్తుంది? నా బిడ్డకి ఆకలేస్తుందంటే ముందే వంట చేసి రెడీ పెడతా. కానీ దేవుడు అలా ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పుడు అడిగారో అప్పుడే ఇచ్చాడు. ఎప్పుడు వాళ్ళకి ఏది కావాలో ఆయన ముందే సమకూర్చలేదు. ఈ అరణ్య మార్గంలో దేవుడు ప్రతిదీ నేర్పించుకుంటూ వచ్చాడు. ఏమని? ఆయన దేవుడని, ఆయన నమ్మదగిన వాడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన సర్వభౌమాధికారము కలిగినటువంటి వాడని, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి వాడని, అంతేకాదు మాట ఇచ్చి అబద్ధం ఆడనేటువంటి యెహోవా అని ఆయన అనేక సూచనల ద్వారా అనేకమైనటువంటి 10 ఆజ్ఞలు ఇచ్చి, ఆ 10 ఆజ్ఞల్లో కూడా మొదటి 5 ఆజ్ఞలు దేవుని యొక్క సంబంధమైనటువంటి ఆజ్ఞలు, మిగతా 5 ద సోషల్ లైఫ్కి సంబంధించిన ఆజ్ఞలు. అలా 10 ఆజ్ఞలు ఇచ్చి వీరు నాకు ఆరాధన చేయాలి, వీరు నాకు కట్టుబడి ఉండాలి, ఎందుకంటే వారికి నేను దేవుడను, వీరు నా ప్రజలని. ఈ అరణ్య మార్గంలో కూడా దేవుడు వారందరినీ 6 లక్షల కాల్బలాన్ని నడిపించుకుంటూ వచ్చాడు. ఎర్ర సముద్రంలో నుంచి తీసుకొని వచ్చాడు. ఈ అరణ్య మార్గంలో నేర్పించినటువంటి మొదటి అనుభవం ఏంటి తెలుసా? వ్యక్తిగత ప్రార్థన అనుభవాన్ని వారు ఎప్పుడైతే బలిపీఠాన్ని కట్టారో వారందరూ కలిసి రమ్మన్నాడు, కుటుంబాలుగా రమ్మన్నాడు, ఒక సహవాసంగా రమ్మన్నాడు, ఒక సంఘముగా రమ్మన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే మన వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఎప్పుడైతే మనకు ఉంటుందో, వ్యక్తిగతంగా మనం ఇంట్లో ప్రార్థన చేసుకొని, ఆ కుటుంబ ప్రార్థన చేసుకొని, కుటుంబం అనే ప్రార్థన బలిపీఠాన్ని ఇంట్లో కట్టుకొని, ఆ కుటుంబాలుగా సంఘానికి నడిపించబడతామో అదే సంఘం అంటే. దట్ ఈస్ కాల్డ్ చర్చ్. సంఘము అనేటువంటి దానికి ఒక డెఫినేషన్ ఏంటి తెలుసా? కుటుంబమే సంఘం. అది క్రీస్తు ప్రణాళికల కేంద్రం సంఘం. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే ఎక్కడ తెలుసుకుంటాము? సంఘములోనే. ఇట్ విల్ బి రివీల్డ్. ఆయన నిబంధన, ఆయన యొక్క ప్రత్యక్షత సంఘములో బయలుపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘంలో దేవుని యొక్క చిత్తం. టుడే ఆ టాపిక్ ఈజ్ మేనిఫెస్టింగ్ గాడ్స్ విల్ త్రూ ప్రేయర్. దేవుని యొక్క చిత్తమైన ప్రత్యక్షత మనం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మొదట పెందల కడనే లేచిన అనుభవం కావాలి, ఇంకా చీకటి ఉండగానే లేచిన అనుభవం కావాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మనం చదువుతున్నాం.
మార్క్ 1:35. వాట్ ఇట్ సేస్? పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి యూ హ్యావ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్ బిడ్డలారా, ఇలాంటి ప్రార్థన అనుభవం కావాలి. ఇలాంటి వ్యక్తిగత ప్రార్థన అనుభవంలో ఐ వాంట్ యూ టు ప్రే, ఐ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ దిస్ ప్రేయర్. చాలామంది అనుకుంటారు నేను సోఫాలో కూర్చొని కూడా ప్రేయర్ చేసుకోగలను, చైర్లో కూర్చొని. ఎస్, యూ కెన్ ప్రే. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే కదా. ఐ కెన్ ఈవెన్ డూ ఎనీవేర్. డ్రైవింగ్ చేస్తూ ప్రార్థన చేసుకోగలను. ఎస్, యూ కెన్ డూ దట్. కానీ ఎన్ని రకాల ప్రార్థనలు చేసినా కానీ దిస్ ఈజ్ ఎ యునీక్ ఎక్స్పీరియన్స్. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ది ఆర్ట్ ఆఫ్ విల్డర్నెస్ ఇన్ యువర్ లైఫ్. అరణ్య ప్రదేశంలో నుంచి దేవుడు ఏ రీతిగా ఇశ్రాయేలు తీసుకొని వచ్చి ఒక్కొక్క స్థితిలో ఉన్నప్పుడు ఆయన పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారిని కాపాడుతున్నాడనే సంగతిని వారికి బయలుపరిచాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మోషేని వారి మధ్యలో ఉంచి, నాయకుడిని వారి మధ్యలో ఉంచి నడిపిస్తూ వచ్చాడు. అరణ్య మార్గంలోని అనుభవాలు కావాలి. దిస్ ఈజ్ ద మేనిఫెస్టేషన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ అరణ్య మార్గంలో ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో మన ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, గాడ్ విల్ రివీల్ ద థింగ్స్ టు యూ. ఇట్స్ నాట్ ఇన్ యువర్ కంఫర్ట్ టైమ్స్, ఇట్స్ ఇన్ ద డిస్కంఫర్ట్ టైమ్స్. ఇట్స్ నాట్ ఇన్ యువర్ లగ్జరీ, ఇట్స్ వెన్ యూ లీవ్ దట్ లగ్జరీ అండ్ వెన్ యూ నీల్ అండ్ ప్రే టు ద లార్డ్. నీవు ప్రార్థన చేయనప్పుడు, మత్తయి సువార్త 6:6లో ఉంటుంది కదా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముగా ప్రార్థన చేయము. ఎంత చక్కగా రాయబడింది తెలుసా మాట. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి, అంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడ ప్రార్థన కాదు. యూ హ్యావ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్, గో ఇన్ టు యువర్ రూమ్, లాక్ ద రూమ్ సో దట్ యువర్ ప్రేయర్ ఈజ్ నాట్ హర్డ్ టు ఎనీబడి. అంతేకాదు రహస్యముగా ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు తెలుసా? రహస్యముగా చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆయన నీ ప్రార్థన వింటాడు అని బైబిల్లో రాయబడలేదు, కానీ నీ ప్రార్థన చూస్తాడు అంట. ఏం చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు, నీ నడవడిని చూస్తాడు, నీ వైఖరిని చూస్తాడు, నీ ఆలోచనలు చూస్తాడు, నీ యొక్క జీవన శైలిని చూస్తాడు. అలాంటి విశ్వాస అనుభవంలో ఉన్నప్పుడే మన ప్రార్థన, అప్పుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చును అని రాయబడింది చక్కగా మత్తయి 6:6లో. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థనకు జవాబు పొందుకోవాలి అంటే వీ షుడ్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. రెండవ అనుభవం చూద్దాం. మార్కు సువార్త 6:46 ఇదొక రెండవ అనుభవం. లెట్స్ సీ. ప్రార్థన ద్వారా దేవుని చిత్త ప్రకారమైనటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను పొందుకోవడానికి ఒక రెండవ అనుభవం చూద్దాం. మార్కు 6:46. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. మార్కు సువార్త 1:35 మనం చదువుకున్నాం ఇందాక. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు చూడండి. 36 1:36 చదవండి. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయన్ను వెతుకుచూ వెళ్ళి ఆయన కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పెను. ఆయన ఏకాంతంగా దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? తన్ను తాను సిద్ధపరచుకుంటున్నాడు. దేనికోసం? గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి. ఏదైనా పరిచర్య చేయాలి అంటే, ఏదైనా పరిచర్యను మనం ప్రారంభించాలి అంటే, దేవునికి ఒక పని అప్పజెప్పినప్పుడు ఆ పని మనం కార్యాన్ని జరిగించాలి అంటే యూ షుడ్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్వైట్ టైం. ఏకాంతంగా ప్రార్థించే అనుభవాలు కావాలి. మనము ఇక వాక్యాన్ని ప్రకటించాలి అంటే, ఇతరులకు సువార్తను ప్రకటించాలి అంటే, దేవుని సన్నిధిలో ఒక పనిముట్టుగా వాడబడాలి అంటే మనము ఏ చిత్త ప్రకారంగా వాడబడాలి, ఎక్కడ సువార్తను ప్రకటించాలి, ఎవరికి సువార్తను ప్రకటించాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎవరికి మనము దేవుని విషయాలను ఎలా బోధించాలి, ఏ జ్ఞానంతో బోధించాలి, ఇది ప్రత్యక్షపరచబడేది ఎక్కడ? వ్యక్తిగత ప్రార్థనలోనే. అది యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చేస్తున్నారు. అంటే మరి ప్రవచించే ముందు సిద్ధపాటుగా వ్యక్తిగత ప్రార్థన అనుభవాన్ని చూపిస్తున్నారు. ఇందాక మార్కు సువార్త 6:46 చదవండి. 6:46 ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. ఎక్కడికి? సువార్తంతా ప్రకటించిన తర్వాత, సువార్త పని అయిపోయిన తర్వాత ఇక ఆయన నా పని అయిపోయిందని చెప్పేసి రిలాక్స్ అవ్వట్లేదు. అగైన్ హీఈస్ గోయింగ్ టు క్వైట్ టైం. ఎక్కడికి వెళ్తున్నాడు? కొండకు వెళ్ళినటువంటి అనుభవం. కడప ప్రాంతానికి
మరి సువార్తకు వెళ్ళాం. ఏ ప్రాంతాల్లో మనం సువార్త చేసాము? జమ్మల్ మడుగులో సువార్త చేశాము. కడపలో మరి బ్రదర్ మైఖిల్ విజయ్ కుమార్ గారితో కొంత సమయాన్ని గడిపినప్పుడు ఆయన చక్కని అనుభవాన్ని చెప్పారు. కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేసే అనుభవం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినప్పుడు ఇట్ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్. కొండ మీదకి వెళ్ళి ఎందుకు యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు? అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, మంచి ఎక్స్పీరియన్స్ అర్థమవుంది మనకి. కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేసేటువంటి అనుభవం ఏంటి అని ఆ యొక్క సోదరుడు నాతో చెప్పిన మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. కొండ మీదకి ఎక్కినప్పుడు ఎవరు ఎక్కారు కొండ మీద దేవునితో మాట్లాడడానికి? మోషే సినాయి పర్వతాన్ని ఎక్కాడు. ఆయనంతా ఆయన ఎక్కలేదు. పైనుండి స్వరం వినపడింది, పైకి ఎక్కిరా మోషే అన్నప్పుడు పైకి వెళ్ళాడు. అక్కడ దేవుని స్వరాన్ని విన్నాడు. ఎప్పుడైతే మన పరిచర్య ఆరంభించినప్పుడు మన వ్యక్తిగత ప్రార్థన ద్వారా నింపబడతామో, మన పరిచర్య చేసిన తర్వాత ఆ ఖాళీ అయినటువంటి పాత్ర మరలా నింపుకోవాలి అంటే దేవునికి దగ్గరగా వెళ్ళాలి. అది కొండ మీద ఎక్కినట్టు అనుభవం. దేవుని దగ్గర ఎంత దగ్గరగా వెళ్తామో, ఈ పర్వతాలు ఎక్కి ప్రార్థన చేయడము లేదా కొండ మీద ఎక్కి ప్రార్థన చేయడము, చాలామంది దైవ సేవకుల యొక్క బయోగ్రఫీలో నేను చూశాను. బ్రదర్ భగత్ సింగ్ గారు చెన్నై పట్టణంలో పల్లవరం కొండ మీద ఎక్కి ప్రార్థన చేసేవారంట ప్రతి దినం. వ్యక్తిగత ఏకాంత ప్రార్థన, కొండల మీదకి ఎక్కి ప్రార్థన చేయడం. ఆ రోజు వీ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఆ కొండ పేరేంటమా? ఆ కొండకు ఒక పేరు పెట్టారు కదా, మౌంట్ జయన్. ఆ మౌంట్ జయన్ మీదకి ఎక్కి మేము అందరం కలిసి ఏకాంతంగా, ఆయన చెప్పారు, మీరందరూ ఏకాంతంగా అన్ని ప్లేస్కి వెళ్ళిపోయి ఒక్కరే ఒక రాయి మీద కూర్చొని ప్రేయర్ చేసుకోండి, మీకేం కావాలో యూ టాక్ టు గాడ్ అన్నాడు. రియల్లీ ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను అంటాను, నా వ్యక్తిగత జీవితంలో ఐ ట్రావెల్డ్ లాట్ ఆఫ్ ప్లేసెస్. సౌత్ ఇండియాలో ద హైయెస్ట్ పీక్ మున్నార్ దగ్గర ఉంటుంది, అది ఎక్కాను నేను. అక్కడికి ఎక్కినప్పుడు నేను చాలాసార్లు ప్రార్థన చేసుకో, ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. ఆ పర్వతాల మీదకి ఎక్కినప్పుడు ఏ అనుభవం, మనకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నాం కదా, ఎలాంటి అనుభవం కలుగుతుంది? మనం పర్వతం కిందుండి పర్వతాన్ని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అండి? అమ్మో, మనకంటే ఈ పర్వతం చాలా మ్యాగ్నిఫిషియంట్గా, చాలా పెద్దగా ఉందని కనిపిస్తుంది. అదే పర్వతం పైన ఎక్కి కిందకు చూస్తే అందరూ చిన్న కనబడుతూ ఉంటారు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన ఫెయిత్ఫుల్నెస్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే యూ షుడ్ హ్యావ్ యువర్ పర్సనల్ టైమ్ విత్ ద లార్డ్ ఇన్ ద హైయెస్ట్ ప్లేసెస్. దట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. I was trekking at 3,999 meters in the Mount Everest region. ఒకసారి నేను ట్రెక్కింగ్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్ వాస్ సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ అలోన్, నోబడీ ఈజ్ దేర్. ఆ యొక్క ఎవరెస్ట్ పర్వతాల మధ్యలో, హిమాలయ పర్వతాల మధ్యలో నేను అధిరోహిస్తున్నప్పుడు వ్యక్తిగతంగా నేను చూశాను, ఐ హ్యావ్ సీన్ ప్లాంట్స్ అన్టచ్డ్, ఐ హ్యావ్ సీన్ రాక్స్ అన్టచ్డ్. ఎవరిది అక్కడ మనుషులు దాన్ని ఎవరు టచ్ చేయలేదు ఇంతవరకు. అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దేవుని యొక్క నిజమైనటువంటి ప్రసన్నతను మనం పొందుకోగలం. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎక్కడైనా గమనించండి, పాత నిబంధన గ్రంథాల్లో ప్రవక్తలు దేవునితో మాట్లాడాలంటే దే వెంట్ ఇన్ టు ద హైయెస్ట్ ప్లేసెస్ టు టాక్ టు గాడ్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మొదటి వ్యక్తిగత అనుభవాలు, వ్యక్తిగత ప్రార్థన అనుభవంలో అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసే అనుభవాన్ని నేర్పిస్తున్నారు. రెండవది, ఆయన వారిని వీడుకొలిపి ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసే అనుభవాన్ని చూపిస్తున్నాడు. దిస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది మీరు కూడా వ్యక్తిగతంగా అనుభవిస్తేనే మీకు అందరికీ అర్థమవుతుంది. సో ఐ రియల్లీ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ దిస్. పర్వతంలోకి మీదకి ఎక్కి ప్రార్థన చేసే అనుభవాన్ని ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఇట్ ఈస్ మ్యాగ్నిఫిషియంట్. ఎందుకంటే ఒక కళ్ళ ముందు మనకు దేవుని యొక్క సృష్టి అంతా కూడా ఒక 360 డిగ్రీలో కనబడుతూ ఉన్నప్పుడు ఇక నీ నోరు ఆరాధించకుండా ఆగదు. ఇక దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతుంది అనే నిర్ధారణ కలుగుతుంది. ఆయన ప్రత్యక్షత ఎలా ఉంటుందంటే దేవునికి ఇంకా దగ్గరగా వెళ్తున్నప్పుడు ఆయన యొక్క సన్నిధానాన్ని ఇంకా నువ్వు ఎక్కువ అనుభవించగలుగుతావు. దావీదు కూడా ఆ యొక్క కొండ మీద ఆశ్రయాన్ని ఎక్కడ చూస్తాడు? నేను కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, ఆ కొండ మీద నుంచి నాకు ఆశ్రయం కలుగుతుంది అంటాడు. దేవుని యొక్క ఆశ్రయము, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క స్వరం వినపడాలి అంటే ఈ పర్వతంలోకి ఎక్కినటువంటి అనుభవం కావాలి ప్రియమైన బిడ్డలారా. అది వ్యక్తిగత ప్రార్థనలో యూ హ్యావ్ టు గో టువర్డ్స్ ద హైయెస్ట్. ఒక తండ్రిని కొడుకు ప్రశ్నించాడు, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ గాడ్ డాడ్ అని అడిగాడంట. దేవుడు ఎంత ఉంటాడు? ఓకే, మూన్ మీద సునీత విలియమ్స్, స్పేస్లో సునీత విలియమ్స్ ఉంది. ఇప్పుడు ఆమె అక్కడ నుంచి మన ఎర్త్ని ఫోటో తీసి పంపించింది. ఎర్త్ ఇంత ఉందండి, గోల్ఫ్ బాల్ అంత ఉంది. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్ దేవుడు ఎంత సైజు ఉంటాడు,
హౌ మ్యాగ్నిఫిషెంట్ ఈజ్ గాడ్. అప్పుడు ఆ తండ్రి చెప్పాడు, ఆకాశంలో విమానం కనబడుతుందా, ఎంత ఉంది సైజ్ అని అడిగాడు. డాడ్, ఇట్ ఈస్ టూ స్మాల్, టైనీ. వెన్ యూ కెన్ సీ ఫ్రమ్ ఎర్త్, ద ఫ్లైట్ యూ లుక్ ఎట్ ద స్కై ఈజ్ టూ టైనీ కదా. నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ ఆ కొడుకుని ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్ళి ఆ రన్వే మీద ఉన్నటువంటి ఫ్లైట్ దగ్గర నించోబెట్టి, ఇప్పుడు ఎంత ఉంది సైజ్ అని అడిగాడు. ద ఫ్లైట్ ఈజ్ బిగ్గర్ దాన్ వాట్ హీ ఎక్స్పెక్టెడ్. దేవుని బిడ్డలారా, దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గరికి ఎంత దగ్గరగా వెళ్తే దేవునికి అంత దగ్గరగా వస్తాడు. ఆయన యొక్క సన్నిధి ఎంత దగ్గరగా వచ్చినప్పుడు ఆయన పరిమాణం ఎంత, ఆయన ఆలోచనలు ఎంత, ఆయన సంకల్పం ఏంటి, ఆయన చిత్తం ఏంటో నీకు రుజువు చేయబడుతుంది. ద మోర్ యు గో నియర్ టు ద గాడ్, ద మోర్ యూ కెన్ సీ హిమ్ హౌ మ్యాగ్నిఫిషెంట్ హీ ఈస్. దేవుని బిడ్డలారా, ఇలాంటి అనుభవాన్ని కొండ మీదకి ఎక్కినప్పుడు మనము అనుభవించగలము. 3వ అనుభవం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24-25 వచనాలు చూడండి. ఎవరైనా చదవండి. 24-25. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అంత చక్కగా ఉంది కదా మాట. మీరు ప్రార్థన చేయనప్పుడు ఏం కావాలంట? యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ప్రేయర్. విశ్వాసముతో ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. ఇక్కడ సెమికోలన్ ఉంది కదా బైబిల్లో, చక్కగా బైబిల్లో ఉంది కదా సెమికోలన్ ఉంది. ఒకవేళ నేను ఇక్కడే ఆపేసాను అనుకోండి, ఐ విల్ బికమ్ ద ప్రాస్పరిటీ స్పీకర్ కదా. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు పొంది ఉన్నావని నమ్ముకో అన్నా అనుకోండి, నీకేం చేస్తావు? ప్రభువా, నాకు ఇల్లు ఇచ్చేసావు, నాకు కారు ఇచ్చేసావు, నాకు బిల్డింగ్ ఇచ్చేసావు, అన్ని ఇచ్చేసావు అని ప్రార్థన చేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు? ఇంకా విశ్వాసి ఇంకా ఎక్కువ సమయం దాని మీద ప్రార్థన మీద పెట్టాడు. ఇంకా జస్ట్ ఒక సింగిల్ వర్డ్ కదా. కానీ దేవుడు అక్కడ చక్కగా నేర్పిస్తున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. వండర్ఫుల్, హల్లెలూయా. ఎంత చక్కగా ప్రార్థన చేస్తే అన్నీ మనం పొందుకోగలం కదా. కానీ 25వ వచనంలో ఉంది, మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. దేవుడు అంత ఈజీగా ఏది మనకి ఇవ్వడు ప్రియదేవుని బిడ్డలారా. మన వ్యక్తిగత విశ్వాస జీవితంలో ఇతరులను ఏ రీతిగా క్షమిస్తూ ఉన్నావో, ఇతరులను ఏ రీతిగా నువ్వు చూస్తూ ఉన్నావో, ఇతరులను ఏ రీతిగా కొలత వేస్తున్నావో అదే కొలతతో దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. వెన్ యూ అండర్స్టాండ్ ది మేనిఫెస్టేషన్, understand the will of God, these are the two keys to get the success in your prayer. One is faith, second one is forgiveness. Faith and forgiveness should be together. విశ్వాసము క్షమాపణ రెండు ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము, ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆ రీతిగానే ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతాం. మనము ఇతరులతో క్షమాపణ గుణాన్ని కలిగి ఉండకుండా, ఇతరులు క్షమించేటువంటి తత్వం మనలో లేకుండా, ప్రభువా నాకు అది దయచేయి, నాకు విశ్వాసం ఉంది, ఆవగింజంత విశ్వాసం ఉంది ప్రభువా, నాకు ఏదైనా చేయగలవు అని అన్నామంటే నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో రిమెంబర్, ఫెయిత్ అండ్ ఫర్గివ్నెస్ ఆర్ ద కీస్ టు అండర్స్టాండ్ ది ఆన్సర్ ఫ్రమ్ ద ప్రేయర్. ఈ రెండు అనుభవాలు మనకు కలిగి, మొదటిది విల్డర్నెస్, అరణ్యంలో వ్యక్తిగత ప్రార్థన చేసిన అనుభవం కావాలి. ఎలా? పెందల కడని లేచి ఒంటరిగా. రెండో అనుభవం ఏంటి? కొండ మీదకి ఎక్కిన అనుభవం కావాలి. వీ హ్యావ్ టు రీఫిల్ అవర్ సెల్ఫ్ ఇన్ ది సైట్ ఆఫ్ ద లార్డ్. మూడో అనుభవం ఏంటండి? ఫర్గివ్నెస్ అండ్ ఫెయిత్ రెండు కలిసినటువంటి అనుభవం మన ప్రార్థనలో ఉండాలి. నాలుగో అనుభవం చూద్దాము. మార్కు సువార్త 13:33. ఎవరైనా చూడండి, చదవండి. 13:33. Be vigilance and readiness in prayer. What it is talking about? జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. వెరీ ఇంపార్టెంట్. ప్రార్థనలో కావాల్సినటువంటి ఇంకొక అనుభవం ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసము క్షమాపణ ఎలా ఇంపార్టెంటో జాగ్రత్త వెరీ ఇంపార్టెంట్. అంతేకాదు మెలకుగా ఉండేటువంటి ప్రార్థన కావాలి. ఈ జాగ్రత్త అనేటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి? ఎందుకు మెలకుగా ఉండాలి?
ఎందుకు ప్రార్థనలు ఈ రెండు ఇంపార్టెంట్? ఎందుకు? ఎవరైనా వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తారేమో. అందుకే ప్రార్థన అటువంటి ఎక్స్పీరియన్స్లో నువ్వు ఎలాగూ యుక్తముగా ప్రార్థన చేయాలో నీకు తెలియదు, కానీ వచింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున పోరాడి ఆ ప్రార్థనకు దేవునికి ఇట్ ఈస్ సబ్మిటింగ్ అవర్ ప్రేయర్స్ టు ద లార్డ్. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మనం విన్నప్పుడు ఎందుకు మెలకుగా ఉండి జాగ్రత్తగా ప్రార్థన చేయాలి అంటే, వి షుడ్ నాట్ ప్రే విత్ బాడీ, వి షుడ్ నాట్ ప్రే విత్ అవర్ సోల్, వి షుడ్ ప్రే ఇన్ స్పిరిట్. ఆత్మలో ప్రార్థన చేసే అనుభవం కాలిపోయేదని బట్టి అదే జాగ్రత్త కలిగి ప్రార్థన చేయడం. ఎందుకంటే నువ్వు శారీరకంగా ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసం బలహీనపడుతుంది. ఎందుకు తెలుసా? రేపు అంటారు, రేపు ఒక టఫెస్ట్ ఎగ్జామ్ని రాయాలనుకోండి, ఒక స్టూడెంట్ ప్రార్థన చేసుకుంటాడు, ఫెయిత్ ఉంది పర్వాలేదు, కానీ అది టఫెస్ట్ అని తెలుసు. అప్పుడేమవుతుంది? మన స్ట్రెంగ్త్ ఎబిలిటీ దానికి మ్యాప్ చేసుకున్నప్పుడు ఐ కాంట్ డూ దిస్, అప్పుడు మనం బలహీనపడతాం ప్రార్థనలో. అందుకే ఎప్పుడు కూడా శారీరకంగా మన బలాన్ని, శారీరకంగా మనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని బట్టి మనం ప్రార్థనలోని తీసుకొని రాకుండా, మన ప్రార్థనని ఆత్మీయ దృష్టికోణంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆధ్యాత్మికతలో ప్రార్థన చేస్తామో, అప్పుడే మనం ప్రార్థనకు ఆ జవాబుని పొందుకోగలం. ఈ యొక్క ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రేయర్, ఈ యొక్క బీయింగ్ విజిలెంట్ అండ్ బీయింగ్ రెడీనెస్ వెన్ యూ కీప్ ఇన్ యువర్ ప్రేయర్, దీస్ ఆర్ ద కీ థింగ్స్ that you can actually see a manifestation or revelation of the Lord in your life. మన ప్రార్థన జీవితంలో ఈ మూడు కూడా వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నటువంటి అనుభవాలే. 4 వ్యక్తిగత అనుభవాలే ప్రియమైన బిడ్డలారా. మరొక అనుభవాన్ని చూద్దాము. మార్కు సువార్త 14:32-39, 32 నుంచి 39 వరకు చదువుకుందాం. మార్కు సువార్త 14. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రేయర్ జీసస్ ఈజ్ రివీలింగ్ హియర్. గెత్సెమనే కొండ, గెత్సెమనే తోటలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏకాంతముగా ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చున్నాడని తన శిష్యులతో చెప్పి, పేతురును యాకోబును యోహాను వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నందుటకు చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకుగా నుండుడని వారితో చెప్పి ఏం చేశాడు? కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించెను. తర్వాత ఎలా ప్రార్థిస్తున్నాడంటే, నాయనా తండ్రి, నీకు సమస్తమును సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఇంతవరకు మనము ఈ అనుభవాన్ని చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు ఆ గెత్సెమనేటువంటి ప్రాంతం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కొందరిని శిష్యుల్ని చూస్ చేసుకుని, పేతురు యాకోబు యోహాను అని వెంటబెట్టుకొని కొంత ప్రదేశానికి వెళ్ళి మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, నేను కొంత దూరం ముందుకు వెళ్ళి అక్కడ ఏకాంతంగా నా తండ్రికి నేను ప్రార్థన చేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? ఇంకా సిలువకు ఎక్కడానికి ఇంకొంచెం సమయం ఉంది. ఈ అనుభవాన్ని మనం చూద్దాం. ఎలా ఉంది అనుభవం? ఆయన కొంత దూరం వెళ్ళి ఏం చేశాడంట? ఆ ప్రార్థన ఎలా చేశాడు? మిగుల విభ్రాంతి నొంది చింతాక్రాంతుడగుటకు ఆరంభించెను. తన యొక్క శరీరంలో ఇప్పుడు కొంచెం ఆలోచన వచ్చింది. ఈ సిలువ అనేటువంటి భారాన్ని ఎలా భరించాలి అనే బాధ, విభ్రాంతి కలుగుతుంది యేసు ప్రభు గారికి. ఆ మాట నేను మాట్లాడుతూ ఏ ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నాయనా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎలా? సాగిలపడి కదా, చక్కగా రాయబడింది కదా, సాగిలపడి. ఎలా తండ్రి నీకు సమస్తము సాధ్యము కదండి. మనం అనేకసార్లు ఇలాంటి ప్రార్థన చేస్తాం కదా. గాడ్ యు ఆర్ ద పవర్ఫుల్ గాడ్, యు ఆర్ ద మైటీ గాడ్, ప్రామిస్ కీపర్, కరెక్ట్, అండ్ యు ఆర్ ద ఫెయిత్ఫుల్ గాడ్. డెఫినెట్లీ యూ ఆర్ లిజనింగ్ టు మై ప్రేయర్ అండ్ డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గివ్ ద ఆన్సర్ టు మై ప్రేయర్. ఇదే మన ప్రార్థన. ఎందుకు? మనం దేవుని యొక్క శక్తిని మనం చూసినప్పుడు అనుకుంటాం ఏంటంటే మన ప్రార్థన దేవుడు వినరాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మనము
ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి, ఆయన ఏదైనా చేయగలడు కాబట్టి మన ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చేశాడు అనేటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా. కానీ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ విల్, దెర్ ఇస్ అ సీక్రెట్ హియర్. లెట్స్ రీడ్ లిటిల్ బిట్ ఫర్దర్. తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అంతే ప్రార్థన చేయలేదండి. హిస్ బాడీ ఈజ్ ఆస్కింగ్ టు టేక్ అవే దిస్ కప్, టేక్ అవే దిస్ పనిష్మెంట్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం? ప్రభువా, ఈ సమస్యను తీసేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అక్కడ వరకు ప్రార్థన ఆపకూడదు. కష్టం వచ్చినప్పుడు ప్రభువా, ఈ కష్టాన్ని తీసేయి ప్రభువా అని ప్రార్థన అంత మాత్రమే కాదు. ఏదైనా నిస్సహాయస్థితి, ఇబ్బంది, ఫినాన్షియల్ డెప్ట్ వచ్చినప్పుడు ఏమంటే, ప్రభువా, యూ గివ్ మీ ద మనీ ఇమీడియట్లీ, ఐ హ్యావ్ టు సాల్వ్ మై ప్రాబ్లమ్. యూ గెట్ మీ ద థింగ్స్ డన్, ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. అదే మన ప్రార్థన. కానీ నో, దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్రేయర్. ఏమన్నారు చూడండి అక్కడ, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారము. అది దేవుని చిత్త ప్రకారం. మన ప్రార్థనలో మన డిజైర్స్ మనకు ఉండవచ్చు, మనకి ఏది కావాలో మన కోరికలు ఉండవచ్చు, కానీ యూ షుడ్ ఆల్వేస్ అలైన్ టు ద పర్పస్ ఆఫ్ ద లార్డ్. ఆయన చిత్త ప్రకారానికి ఎప్పుడైతే మనము పెనవేసుకుని జీవిస్తామో, ఆయన చిత్త ప్రకారం అంటే ఏంటి తెలుసా? ఒకవేళ నీకు బైక్ కావాలని ఉంటుంది, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ లైక్ ప్రాస్పెరిటీ, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ హియర్. నీకు బైక్ కావాలని ఉంటుంది, కానీ దేవుడు నీకు కారు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అనుకోండి. నువ్వేం చేస్తావు? నాకు బైక్ కావాలి, నాకు బైక్ కావాలి, నాకు బైక్ కావాలని ప్రార్థన చేస్తావు. అది ఎప్పటికీ రాదు. బికాజ్ యూ వాంట్ టు గివ్ డిఫరెంట్ థింగ్. దట్స్ ఎగ్జాంపుల్. ఓకే, మన విశ్వాస జీవితంలో మనము ఏది కావాలని కోరుకుంటామంటే అది మనకు వస్తే సరిపోతుందిలే అని మన డిజైర్ చెప్తుంది. ఇది ఉంటే చాలులే అని మన డిజైర్ చెప్తుంది. మన శరీరంతో ప్రార్థన చేసినప్పుడు, మన శరీరాచ్ఛలతో ప్రార్థన చేసినప్పుడు, మన సొంత తలంపులతో మనం ప్రార్థన చేసినప్పుడు వీ ఆల్వేస్ లిమిట్ అవర్ సెల్ఫ్, బికాజ్ we want that limit is enough for us. But a limitless God is talking that I want to give you a limitless blessings to you when you only depend on his purpose. ఆయన చిత్తముతో మనం ఎప్పుడైతే అనుసంధానం చేసుకొని ప్రార్థన చేస్తే, ప్రభువా, నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించని ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తం ఏమేంటో తెలుసా? నువ్వు ఇప్పుడు కష్టపడాలి అంటే కష్టపడాల్సిందే, శ్రమపడాలి అంటే శ్రమపడాల్సిందే, ఈ ఆశీర్వాదం నీకు రావాలి అంటే అది రావాల్సిందే. దట్స్ హౌ గాడ్ విల్ ఆన్సర్ ద ప్రేయర్స్. మన ప్రార్థనలో అలాంటి ప్రార్థన చేయ, ప్రభువా, ఐ వాంట్ టు గో టు ఢిల్లీ అండ్ గెట్ ఎ న్యూ జాబ్. ప్రభువా, మరి నీ చిత్తం అయితే గివ్ మీ దట్ జాబ్. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు వెన్ యూ గో ఫర్ ఇంటర్వ్యూ, ఈవెన్ ఇఫ్ ఇంటర్వ్యూ ఫెయిల్స్, ఓకే, దెన్ అది ఫెయిల్ అయినప్పుడు అప్పుడు చెప్పొచ్చు, ప్రభువా, ఇది దేవుని చిత్తం కాదు అని. అప్పుడు మరి దేవుడు మనుషులతో డీల్ చేస్తున్నప్పుడు మనం అనుకోవచ్చు కదా, దేవుడు డైరెక్ట్గా ఆయన ఏం చేయాలనుకుంటే ముందే చెప్పేస్తే అయిపోద్ది కదా, ఇంత కష్టం ఎందుకు పడాలి? ఆయన ఏం చేస్తున్నాడో కదా, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో మన లైఫ్లో ముందే చెప్పేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు నో. దట్స్ నాట్ హౌ ఇట్ ఈస్. మన డిజైర్స్ మనకు ఉండవచ్చు, మన కోరికలు మనకు ఉండవచ్చు, మన ఆలోచన మనకు ఉండవచ్చు. దేవుడు దాన్ని బట్టి తన చిత్తాన్ని ఎలా నెరవేర్చుకోవాలో దేవుడు దాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. మన కోరికలను ఆయన సఫలం చేస్తాడు, మన ఆలోచనలు సఫలం చేస్తాడు. ఎట్ ద సేమ్ టైమ్ హిస్ పర్పస్ ఆల్సో షుడ్ బి ఫుల్ఫిల్డ్. ఎందుకంటే మనం ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మనం పిలువబడిన వారము కాబట్టి, ఆయన చిత్తాన్ని జరిగించినప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షత మనకు మన జీవితంలో వెల్లడి చేయబడుతుంది. దెన్ ఓన్లీ ద మేనిఫెస్టేషన్ ఈజ్ రివీల్డ్ ఇన్ అవర్ లైఫ్. ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి ప్రార్థన అనుభవాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన విశ్వాస దైనందిన జీవితంలో విజయాన్ని సాధించగలం. మన జీవితంలో ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారంతో అనుసంధానం చేసి ప్రార్థిస్తామో, ఎక్కడ? అరణ్యంలో ప్రార్థన, ఏకాంత ప్రార్థన అనుభవం, కొండ మీదకి ఎక్కినటువంటి ఏకాంత ప్రార్థన అనుభవం, మన యొక్క క్షమాపణ విషయంలో లేకపోతే మనకు విశ్వాస విషయంలో నిలకడ కలిగినటువంటి విశ్వాస అనుభవాలు. అందుకే పరలోక ప్రార్థనలో కూడా ఉందంటే, మా రుణస్తులను క్షమించాలంటే మేము ఇతరులను ఏ రీతిగా క్షమిస్తున్నామో అలానే మా రుణాలను కూడా క్షమించు ప్రభువా అని ప్రార్థన నేర్పించాడు దేవుడు. ఏది కూడా దేవుడు మనకు డైరెక్ట్గా లింక్ చేయలేదు. నువ్వు ఎలాంటి వాడు అయినప్పటికీ కూడా దేవుడు నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాని కాదు. నువ్వు ఏ రీతిగా ఇతరులతో నడుచుకుంటున్నావో, ఎక్కడ నువ్వు ఒంటరిగా నేను ఉంటే సరిపోతుంది, నేను ఒంటరిగా జీవిస్తే సరిపోతుంది, నేను ఒక్కడిని నా లైఫ్ని లీడ్ చేస్తే సరిపోతుందని కాదు. ఇతరులతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో దేవుడు అదే కొలత పరిమాణాన్ని మన జీవితంలో కూడా కొలత వేసేటువంటి వాడిగా ఉంటాడు. అందుకే సంఘం అత్యంత ప్రాముఖ్యమైందని ఆనాడు అరణ్యంలో ఇశ్రాయేలుకు నేర్పించిన దేవుడు ఈరోజు మన పరలోక ప్రయాణంలో కూడా
ఈ అనుభవాలు నేర్పిస్తున్నాడు. ఇక్కడ ప్రార్థనలో. ప్రార్థన అనే బలిపీఠాన్ని ప్రతిదినం కట్టుకోవడం నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. వ్యక్తిగత ప్రార్థన అనుభవం కావాలి ప్రియ దేవుని సంగమా. వ్యక్తిగత ప్రార్థన బలిపీఠాన్ని, కుటుంబంగా ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకున్నప్పుడే దెన్ ఓన్లీ యూ కెన్ సీ ద మేనిఫెస్టేషన్ ఇన్ యువర్ లైఫ్. మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత వెల్లడి చేయబడుతుంది. అప్పుడు నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును అని ప్రార్థన చేస్తాం. అప్పుడు ఆయన చిత్తం ఎలా ఉంటుంది తెలుసా? ఈ గిన్నెను తీసే ప్రభా అని కాదు, సిలువ వేసినా పర్వాలేదు అనేటువంటి ఆలోచనల వైపు వెళ్తాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన కల్వరి శిలువలో నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆఖరి బొట్టు తగ్గ రక్తాన్ని కార్చాడు. తన శరీరం అంతా చారలుగా దున్నబడింది. అది తండ్రి చిత్తం. నీకోసం ఆయన మరణించాడు కల్వరి శిలువలో, తండ్రి చిత్తం. ఆయన సమాధి చేయబడి అప్పటికీ కూడా దేవుని మహిమతో ఆయన తిరిగి లేపబడ్డాడు. అది దేవుని చిత్తం. మన విశ్వాస జీవితంలో ఇటువంటి ప్రార్థన అనుభవాలు కావాలి. నేను ఒకప్పుడు సిగరెట్ తాగేవాడిని అండి, ఒకప్పుడు మందు కొట్టేవాడిని, మానేశానంటే నీ అలవాట్లు మానేయి. నీ యొక్క ప్రాచీన స్వభావాలు విడిచిపెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి అలవాట్లు, వీటి కాదు. నా కోపం ఉండేది, ఇప్పుడు నేను చాలా నెమ్మదిగా ఉన్నాను కదండి. నో, దిస్ ఈజ్ నాట్. రక్షణ అనుభవంలో దేవుని యొక్క ప్రత్యక్షత చూడాలి, ఆయన ఆశీర్వాదాలు చూడాలి, దర్శనాలు చూడాలి, ఆయన వాగ్దాన నిబంధనలు ముందే బయలుపరచు ప్రభా అని అడగాలి. అది కొండ మీద ఎక్కిన అనుభవం. మనందరం చాలామంది వెళ్ళాం కదా కడప, వి ఎక్స్పీరియన్స్ దాట్. అలాంటి అనుభవాలు మీ వ్యక్తిగత జీవితంలో మీరు కూడా అనుభవించి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. నేను కూడా, మనందరం కలిసి ఈ అనుభవాల గుండా ఎప్పుడైతే మనం వెళ్తామో వీ కెన్ సీ ది పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అండ్ దిస్ ఈస్ ద కీ టు అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. ఆయన చిత్తం బయలుపరచబడినప్పుడు ఇక వెనకంజ వేయం. ఎప్పుడైతే మోషే దేవునితో మాట్లాడాడో, ఇక ఎర్ర సముద్రం అనే ఆటంకం వచ్చినా కూడా 2 పాయలుగా చీల్చేటువంటి ఆ యొక్క శక్తిని చూశాడు. ఆరిన నేల నడిచేటువంటి విశ్వాసపు సాహసం చేశాడు. ఆరిన నేల నడిచాడు. అది ఇంకా మునిపెన్నడూ కూడా ఇలాంటి అద్భుతాలు జరగలేదు మరి తన జీవితంలో. నోవా ఎప్పుడైతే దేవునికి విధేయతను చూపించాడో, దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడో, రక్షణ ఓడలోనికి నోవా తన కుటుంబాన్ని దేవుడు ఆరిన నేల అనే పర్వతం పైన దాన్ని తీసుకొని వెళ్ళాడు. రక్షణ అనుభవంలోనికి కుటుంబాన్ని తీసుకొని వచ్చాడు. ఇవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారం మనం చేసినప్పుడే దేవుడు మన జీవితంలో తన కార్యాలు అనూహ్యంగా అద్భుతమైనటువంటి అనుభవాల్లో దేవుడు తీసుకొని వెళ్తాడని ఈ మాటలను బట్టి మనం తెలుసుకోగలం. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు విన్నటువంటి వాక్యము మా జీవితాల్లో, మన జీవితాల్లో దేవుడు కార్యసిద్ధి కలిగించాలి అంటే ఇవన్నీ వ్యక్తిగత ప్రార్థన అనుభవాల్లో నుంచి రావాలి. మెలకువగా ఉండి జాగ్రత్త కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అక్షయతను ధరించుకునేటువంటి రోజు రాబోతుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఆయన రాకడ వస్తే ఎత్తబడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? బీ విజిలెంట్ అండ్ బీ రెడీ. 10 మంది కన్యకల గురించిన ఉపమానంలో మాట్లాడుతున్నాడు. తమ దివిటీల చేత పట్టుకొని సిద్ధపాటు ఉన్నటువంటి వారే ఎప్పుడైతే పెండ్లి కుమారుడు మధ్యాకాశంలో ఆయన మేఘారుడై వచ్చాడో సంఘం ఎత్తబడింది. ఎవరు సిద్ధపాటులో ఉంటారో వారే ఎత్తబడతారు. సిద్ధపాటులో లేనటువంటి, అంటే ప్రతి దినము సిద్ధపాటు కలిగినటువంటి విశ్వాస జీవితం. బీ విజిలెంట్ అండ్ బీ రెడీ ఇన్ యువర్ ప్రేయర్స్. ఆ గడియ ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు కాబట్టి బీ రెడీ. అక్షయత ధరించుకునేటువంటి ఒక రోజు రాబోతుంది. మర్త్యమైనది అమర్త్యతలోనికి ధరించుకునేటువంటి ఒక రోజు రాబోతుంది. ఆ క్షణములో రూపాంతరంలోనికి వెళ్తావు. ఏ రీతిగా మధ్యాకాశంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరచబడతారో మొదటిగా ఎత్తబడేది సంఘం. మరణించినటువంటి వారు, గతించినటువంటి వారు ఆ సమాధులు తెరవబడి మహిమగా ఎత్తబడతారు. మన ప్రియులను, ఆత్మీయులు మనం కోల్పోయి ఉండవచ్చు, బట్ వీ కెన్ సీ దెమ్, వీ కెన్ విట్నెస్ దెమ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద క్లౌడ్స్. సజీవులముగా ఉన్న మనము ఆ రీతిగా మహిమగా మార్చబడతాము. ఘనహీనమైనది మహిమగా మార్చేటువంటి ఒక రోజు రాబోతుంది ప్రియ దేవుని బిడ్డలారా. మన ప్రార్థనలో ప్రతి దినము ఎంత సిద్ధపాటు కావాలి. వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉన్నటువంటి వాళ్ళే ప్రపంచంలో దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. వ్యక్తిగత ప్రార్థన అనుభవం కలిగినటువంటి వారే దేవుని కొరకు గొప్ప ఆయుధాలుగా నిర్మించబడ్డారు. దేవుని యొక్క ప్రణాళికలు, ఉద్దేశాలు
ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వెళ్ళి విన్నాడో మోషే 40 సంవత్సరాలు 6 లక్షల కాల్బలాన్ని నడిపించేటువంటి నాయకుడయ్యాడు. ఆ వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉన్నప్పుడే దానియేలు దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. ఆ దేవదూత వచ్చి అతనికి సహాయం చేసింది. తను ఒంటరిగా ఆ యొక్క సింహాల బోన్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రసన్నత దానియేలు దగ్గర ఉంది. ఎందుకంటే వ్యక్తిగత ప్రార్థన అనుభవం ప్రతి దినాన్ని దానియేలు కలిగి ఉన్నాడు. దావీదు వ్యక్తిగత ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు. తన జీవితంలో వెనుకంజ వేసిన సందర్భం వచ్చినప్పటికీ కూడా, పడిపోయిన సందర్భం వచ్చినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే క్షమాపణ పొందుకున్నాడో హీ వాజ్ ఏబుల్ టు గెట్ ద ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద లార్డ్. అందుకే ఆ దావీదును దేవుడు ఎలా క్షమించాడు అంటే దావీదు సింహాసనాన్ని పరలోకంలో కూడా చూపించిన అనుభవాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు. అంతగా క్షమించేటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమేంటో తెలుసుకునేటువంటి అనుభవాలు కావాలి. డోంట్ కమ్ టు చర్చ్ బికాజ్ యూ నీడ్ టు సీ గాడ్ ఆర్ బికాజ్ హీ వాజ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. డోంట్ కమ్ టు చర్చ్ బికాజ్ హీ ఈజ్ జీసస్ క్రైస్ట్. నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి తెలుసా? ఆ సన్నిధానాన్ని అనుభవించడానికి రావాలి. ఆయన యొక్క గొప్ప కార్యాలు అనుభవించడానికి ఇక్కడికి రావాలి. యూ హ్యావ్ టు టేక్ అవుట్ దిస్ జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఫ్రమ్ ది బాడీ ఆఫ్ ద చర్చ్. అందుకే ఆయన బల్లో చేయవేసినప్పుడు, యోగ్యమైన రీతిగా బల్లో చేయవేసినప్పుడు, ప్రభా నీ యొక్క శరీరము ఆ రక్తము నా కొరకే అని ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులుగానే అనుభవంలోనికి తీసుకొని వెళ్ళాలి. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ జాయ్ ఇన్ ద చర్చ్. దానికోసం మనం సంఘముగా రావాలి, సమాజముగా కూడుకోవాలి. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే సరిపోతుంది అంటే కాదు ప్రియమైన బిడ్డలారా. వ్యక్తిగత ప్రార్థన అనుభవాలు కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో, కుటుంబ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటామో, కుటుంబమైన సంఘములో కూడా ఆయన ప్రత్యక్షత బయలుపరచబడుతుంది. దెన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రామిసెస్, దెన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ హిస్ విల్ ఇన్ యువర్ లైఫ్. ఈ లోకంలో నువ్వు ఎందుకున్నావు, ఎందుకు పుట్టావు, ఈ లోకంలో నీ మనుగడ ఏంటి, నీ ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది, నీ గమ్యం ఏంటి, గమనం ఏంటి, ఇవన్నీ కూడా బయలుపరచబడతాయి సంఘ దర్శనములో. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని సంఘము అనేటువంటి ఆ బలిపీఠం మీద కట్టుకున్నప్పుడే, ఆ మూలరాయి యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే నీవు ఉంటాడో, దెన్ హీ కెన్ డ్రైవ్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. అలాంటి అనుభవాలు ప్రార్థనలో మీరు పొందుకుంటారని ఆశిస్తున్నాను. మహోన్నతుడ పరిశుద్ధుడ, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఎవరైతే ప్రభా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారో ప్రభా, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తిగత ప్రార్థన అనుభవం లేదో ప్రభా నాయన, మరొకసారి తరుణాన్ని దయచేయండి నాయన. ప్రభా, ఈ తరుణం లేక ప్రభా ఈ లోకంలో అనేకులు గతించిపోయారు. మేము సజీవులముగా ఉన్నామంటే ప్రభా నేను మరొక దినం ఆరాధించడానికి, మరొక దినం ప్రభా మా యొక్క ప్రార్థన ప్రభా నీతో మాట్లాడడానికి, నీతో సంభాషించడానికి ప్రభా గొప్ప తరుణం ఇచ్చారు నాయన. ఈ అనుభవాన్ని ఎవరు కూడా ప్రభా మరి త్రోసిపుచ్చక, నిర్లక్ష్యము చేయక, పెందల కడనే లేచేటువంటి అనుభవాలు ప్రభా నాయన, మా యొక్క కంఫర్ట్స్ని వదిలిపెట్టినటువంటి విల్డర్నెస్ అనుభవాన్ని ప్రభా మీరు మాకు నేర్పించమని, పర్వతములతో ప్రభా నాయన ఆ ఎక్కి నీ యొక్క మహిమాన్వతాన్ని ప్రభా మేము అనుభవించేటువంటి అనుభవాలు ప్రభా నాయన, నిలకడ నిస్సహాయ స్థితిలో ప్రభా ఉన్నప్పటికీ ప్రభా నాయన నిలకడ కలిగినటువంటి విశ్వాస అనుభవంలో, క్షమాపణలో ప్రభా మా జీవితాలను మేము కట్టుకుంటూ, ప్రత్యేకంగా నాయన మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ప్రార్థన చేసేటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరికి దయచేయమని, విన్న వాక్యాన్ని ప్రభా ఒకరికి ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.